అంటున్నారు. మీరేమో కామ్‌గా మాట్లాడదాం, కంటెంట్ మాట్లాడాలంటున్నారు. వాళ్ళు ముందే బ్లాస్ట్ పేల్చారు. అంటే మీ ఇద్దరికీ క్వెషన్ మీరు సమాధానం ఎవరు చెప్పినా ఓకే గానీ, అంటే కెమెరా ముందు ఇలా మాట్లాడితేనే జనం మనల్ని చూస్తారా అన్న మైండ్ సెట్‌తో ఉన్నారా? ఎందుకంటే ఇదివరకు మనం చాలా సందర్భాల్లో చూసాం. చాలామంది ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. వైరల్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత ట్రోల్ అయ్యారు. సినిమా అటు ఇటు సినిమా ఖచ్చితంగా బాగుంటే అందరికీ మంచిదే. బట్ ఏ మాత్రం అటు ఇటు అయినా జనం వేసుకోవడానికి రెడీగా ఉంటారు. సోషల్ మీడియా చాలా ఉధృతంగా ఉంది. ఇందాక బన్నివాసు గారు కూడా అదే మాట్లాడారు. అసలు ఏ మైండ్ సెట్‌తో మాట్లాడారు మీరిద్దరు? సార్ ఇది ప్యూర్లీ కంటెంట్ బేస్డ్ పైన సార్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను కొత్త వాళ్ళం చిన్నోళ్ళం, మా దగ్గర ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఉందని మాకు తెలుసు సార్. 100% బ్లాక్ బస్టర్ మూవీ, షూర్ షాట్. దానిలో 0.001% ఛాన్స్ కూడా లేదు అది మిస్టేక్ అయ్యేదానికి. ఇప్పుడు దీన్ని జనాలకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు సార్ ఇది నిశాంత్ కూల్గా మాట్లాడుతున్నారు, మీరేమంత హైపర్ మాట్లాడుతున్నారు మీరు అడిగారు కదా సార్. అతను మొదటి నుంచి అంతే సార్. అతని బిహేవియర్ ఎలా ఉంటుందంటే, సెట్లో ఒక రోజులో ఇన్ని సీన్స్ తీయాలి అన్నప్పుడు ఒక 4 సీన్స్ రాసుకుంటే ఒక్క సీన్ అయినా కానీ ఎండుకు వచ్చేంత వరకు అక్కడ ఏదైనా మిస్టేక్ జరుగుతున్నా కూడా సైలెంట్గా ఇలా చూస్తూ ఉంటాడు. ఈవినింగ్ అయినాక బాధపడుతూ ఉంటాడు, అది అలా జరగలేదు, ఇది ఇలా జరగలేదు అని. అతని స్వభావం అంతే సార్. మేమైతే చాలా మంచి సినిమా చేసాము, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పామంటే, సార్ మాకు డబల్ ఛాన్సెస్ ఉండవు సార్, ఒకటే ఛాన్స్, కొట్టే నిలబడాలి లేకపోతే లేదు. అదేదో ఇప్పుడు ఎట్లాగైనా కొట్టాలి వైరల్ అవ్వాలని అయితే స్పీచ్ చేయలేదు సార్. 100% September 4th మేము చెప్పిన వాటికి స్టిక్ అయి ఉన్నాము, ప్రూవ్ చేసుకుంటాం సార్. శ్వేత గారు, అంటే మీరు చాలా మంది ఇప్పటి వరకు మాట్లాడే వాళ్ళు డైరెక్టర్లు స్పీచ్లు ఇచ్చారు, ప్రొడ్యూసర్లు తొలగొట్టుకున్నారు, కానీ ఒక అమ్మాయి ముందుకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అంటే మీకు మీరే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందా, లేదంటే సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడితే జనంలోకి వెళ్తుంది అన్న మైండ్ సెట్ తో కానీ ఆ క్యారెక్టరేషన్ తో కానీ మాట్లాడాల్సి వచ్చింది? ఏదో మాట్లాడితే వైరల్ అవుతుంది అని అయితే నేను మాట్లాడలేదండి. ఫస్ట్ థింగ్, మేము చేసిన కంటెంట్ మీద మేము వర్క్ చేసాం కాబట్టి మా వర్క్ మీద నమ్మకం మీద సో నేను అలా చెప్పాను. ఎందుకంటే మా సినిమా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది అండ్ కొడతాం, ఒక నమ్మకం అయితే ఉంది. సో అదే ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్ అనడానికి చాలా ధైర్యం కావాలి. ఇందాక బాస్ గారు కూడా చెప్పినది, మీరు డికేడ్ వరకు వెళ్ళొద్దు. ఒక బేబీని తీసుకోండి, ఒక లిటిల్ హార్ట్స్ తీసుకోండి, అవి చేసిన నెంబర్లు తీసుకోండి, అవి తీసుకొచ్చిన డిస్కషన్ పాయింట్ తీసుకోండి. అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఏంటి, అసలు ఆ పక్కన మనం నిలబడగలమా లేమన్నా ఒక క్యారెక్టరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే గుడ్గా మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇలాంటి క్యారెక్టరేషన్స్ ఏమైనా వేసుకున్నారా? మనం ఒక బేబీ ఒక బెంచ్ మార్క్ సినిమా అంటారు ఇప్పుడు, మొన్న లిటిల్ హార్ట్స్ కూడా ఒక బెంచ్ మార్క్ సినిమానే. సో ఆ 2 సినిమాలతో పోల్చుకుంటే టికెట్ వరకు వెళ్ళదు, ఆ 2 సినిమాలతో పోలిస్తే సహాయ ఏంటి స్పెసిఫిక్ గా దాని స్టాండ్ ఏంటి సార్? ఇప్పుడు 2 types ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి సార్. ఒకటి కంటెంట్, డికేడ్ ఆఫ్ బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ద డికేడ్ అంటే కంటెంట్ వైజ్ కావచ్చు, ఒకటి కలెక్షన్స్ వైజ్ కావచ్చు. రెండోది, ఇఫ్ ఐ ఆస్క్ యూ, మీకు కేర్ ఆఫ్ కంచరపాలెం బాగా ఇష్టమా, బేబీ బాగా ఇష్టం సార్? రెండు ఇష్టం సార్. ఒక్కొక్కటి అంటే నీకు ఆడియన్స్ డివైడ్ అవుతారు. ఇక్కడ కంటెంట్ వైజ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఎక్కువ మంది ఇష్టపడతారు, అది కంటెంట్ వైజ్ బాగుంటుంది. బట్ ఏంటంటే యూత్ వైజ్ బేబీకి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి, బట్ మనం రెండింటిని తక్కువ చేయలేము కదా సార్. అది నా పాయింట్. మీది కేర్ ఆఫ్ కంచరపాలెం అంటారు, బేబీ అంటారు? మాది కేర్ ఆఫ్ కంచరపాలెం ప్లస్ బేబీ సార్. హీరో గారు, అంటే ఇందాక మీ కాన్ఫిడెన్స్ కి బన్నివాస్ గారే ఉలిక్కిపడ్డారు ఒక నిమిషం. అంటే వేరేగా తీసుకోకండి, అంటే మీ కంటెంట్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం మేము, ఒక హానెస్టీ కనిపిస్తుంది మీ కంటెంట్ లో, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ రోజు మీరు సోషల్ మీడియాలో చూస్తే, సాయంత్రం చూస్తే మీ ట్రైలర్ తిరగదు, మీ స్పీచ్లు తిరుగుతాయి. ఈ స్పీచ్ల వల్ల చాలా పాస్ట్ లో కూడా చూసాం మనం, ఈ స్పీచ్ల వల్ల టికెట్లు తెగుతాయి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తెగు. మళ్ళా కంటెంట్ కి తోడు స్పీచ్లు ఉన్నా లేకపోతే ఓన్లీ కంటెంట్ ఉన్నా మాత్రమే పలుకుతాయి. అది మీకు డిసడ్వాంటేజ్. మీ స్పీచ్లు వెళ్ళి మీ కంటెంట్ వెళ్ళకపోతే అది మీ డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జనరల్ గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆడియన్స్ లో ఎవరైతే మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ అందరూ, ఇప్పుడు అందరూ యూత్ ఎక్కువ ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి, వీళ్ళందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అరే వీడేంటో చాలా ఎక్కువ మాట్లాడాడు, వీడిని రాంగ్ అని ప్రూవ్ చేయాలనే మైండ్ సెట్ తో చూస్తారు, ఒక కసితో చూస్తారు. అది కూడా మీ సినిమాకి ప్రాబ్లమే. సో బన్నివాస్ గారు అన్న మాట కూడా ఇంతే. ఎందుకంటే సినిమా కంటెంట్ అది మాట్లాడినామండి, కంటెంట్ మాట్లాడాక మీరు ఎంతైనా మాట్లాడచ్చు. సారీ టు ఇంటరప్ట్. అది మనకి ఫస్ట్ మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. అట్రాక్షన్, ఇప్పుడు మేము ఏదైతే వీళ్ళు మాట్లాడిన స్పీచెస్, ఇది ఏదైనా వైరల్, ఇది మీరు అన్నట్టు అది కనబడచ్చు.
అది కనబడి అది జస్ట్ ట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది. వన్స్ థియేటర్ లో కూర్చున్నాక సినిమానే మాట్లాడాలి. ఆ సినిమా మాట్లాడదన్న కాన్ఫిడెన్స్ తోనే వాళ్ళ ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగారని నేను అనుకుంటున్నాను. సార్ అండ్ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు 2 క్వశ్చన్లు అడిగాం కదా, 2 క్వశ్చన్లో మేము ట్రైలర్ చూసాక అడగాలనుకున్న క్వశ్చన్ ఒకటి, మీ స్పీచ్లు విన్నాక అడిగే క్వశ్చన్ ఒకటి. సో ఇక్కడే మీకు తేడా తెలిసిపోతుంది. ఇది ఆడియన్స్ లోకి కూడా ఇదే మైండ్ సెట్ లో వెళ్తే అది ప్రాబ్లం అవుతుంది మైండ్ సెట్. సార్ అదే సార్, ఇప్పుడు September 4th వాళ్ళు ఎలా తీసుకున్నా కానీ ఒక పాజిటివ్ గా తీసుకున్నా సార్. ఇంకొకటి సార్, ఇక్కడ నేను ఇదే డయాస్ పైన అంత స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఒక మాట అన్నాను. ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ 8 నుంచి 9 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ఒక మంచి సినిమా చేశాము అనే పాయింట్. సార్ నేను 2017లో ఇండస్ట్రీకి వచ్చాను సార్. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను 10 సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను సార్. 25 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. కొన్ని సినిమాల్లో ఒక్కొక్క డైలాగు ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసి బ్లింక్ చేసేట్టు వెళ్ళిపోతే నేను కనపడను సార్. అలాంటి సినిమాలు నేను చేశాను సార్. మజిలీ ఇలాంటి చాలా సినిమాలు ఇవి చేశాను. ఇంత కష్టపడి ఒక మంచి సినిమా చేశాము, అది పాయింట్ నేను చెప్పాలనుకున్నది. రెండో పాయింట్ సార్, వాళ్ళు నెగిటివ్ గా తీసుకున్నా పర్లేదు సార్, బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా కానీ బాగాలేకపోతే వాళ్ళు వేసుకుంటారు. అదే సినిమా బాగుంటే అది వాడి కాన్ఫిడెన్స్ గెలిచింది అంటారు సార్. నేను అదే అంటే మీరు చెప్పేదానికి తగ్గుతుంది, అది ప్రాబ్లం. మీరు చెప్పేదానికి ఏంటంటే ఆ కసితో చూస్తే మీరే ఇబ్బంది పడతారు, అందుకని చెప్పేది వేరే విధంగా కాదు. మైట్ బి కరెక్టే సార్ సార్. అదే వన్స్ వచ్చి కూర్చున్నాక సినిమా మార్చేస్తుంది అన్న నమ్మకం సార్. నమ్మకం ఉంది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రివీల్ ఏం చేయలేదండి యాక్చువల్గా వాట్ ఇస్ ద క్రక్స్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది. సో వాట్ షుడ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అంటే ఏం చెప్తారు అసలు? ఆడియన్స్ కి ఒక సినిమా ఒక లైన్ లో చెప్పాలంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో సంజు ఉంటాడు, ప్రతి ఒక్కరు సంజు లైఫ్ లో సహా ఉంటది. ఈ సినిమా సహా లైఫ్ ఆఫ్ సంజు అంటే ఒక సంజు ఒక లైఫ్ జర్నీలో మీరు ఏదో ఒక పార్ట్ లో కనెక్ట్ అయ్యే ఉంటారు. ఏదో ఒక ఫేజ్ లో మీ లైఫ్ లో ఇలాంటి జరుగుంటది, అరే జరుగుంటే బాగుంటది, అరే ఇలా జరగకూడదు అని ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ లో మీకు ఇది కనెక్ట్ అయ్యే స్కోప్ ఉంది. ఫుల్ లైఫ్ జర్నీ ఉంది సార్. ఇది బేసిక్ గా వన్ డేలో జరిగే స్టోరీ. సో కంప్లీట్ 4 స్టేజెస్ ఆఫ్ హిస్ లైఫ్. ఈ లైఫ్ లో అతని లైఫ్ లో సహా ఎవరు, సహాలు ఉన్నారా ఏంటి అనేది కంటెంట్. అది మర్చి రివీల్ చేయలేదు ట్రైలర్ లో మీరు అన్నట్టు. బట్ నాకున్న పాయింట్ ఏంటంటే, దీంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఒక ఇన్నోసెన్స్ ఉంది, ఒక కష్టం కనబడుతుంది అనేది ఆడియన్స్ గుర్తిస్తారు అనుకుంటున్నాను నేను. ఆ ట్రైలర్ చూసి అది ఇంపాక్ట్ అలా క్రియేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. బట్ ఆడియన్స్ గుర్తించేలాగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారా? డెఫినెట్ గా సార్. ఇప్పుడు మా ప్రయత్నం అదే కదా సార్. అదే కంటెంట్ అంటే September 4th రిలీజ్ అని చెప్పేసి అవును అంటున్నారు. సార్. సో హార్డ్లీ ఒక వీక్ బిఫోర్ యూ రిలీజ్ ద ట్రైలర్. యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు సహా అనే సినిమా ఏంటి అనే జనాల్లోకి ఎంతవరకు తెలిసింది, లేదంటే మీరు ఈ 1 week లో ఏం చేయబోతున్నారు? అసలు జనాలకి మీ సినిమా గురించి తెలియాలి అంటే ఇప్పుడు ఈ స్పీచెస్ ద్వారా ఎలా వెళ్తుంది అయినా సెకండరీ, బట్ మీ కంటెంట్ జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? సార్ మీకు అందరికి తెలుసు, ఇప్పుడు మేము మెన్షన్ చేసిన అందరు కొత్త వాళ్ళు, చిన్న వాళ్ళు. మీరు అన్నట్టు బ్యానర్ లో ఏ బ్యానర్ పేరు లేదు, ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చేది. సపోర్ట్ చేస్తున్నారు అందరు ఇంటర్నల్ గా. ఇప్పుడు బన్నివాస్ గారి, వంశీనాథ్ భట్ గారు వచ్చి మాట్లాడడం, కిరణ్ భవరం గారు కానీ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మెనీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అంటే కొత్త వాళ్ళు, ఇప్పుడు బన్నివాస్ గారు అన్నట్టు చాలా అలైన్ అవ్వాలి, చాలా ఫ్యాక్టర్స్ అలైన్ అవుతేనే ఒక సినిమా ఉంది, జనాలు థియేటర్ కి ఈ రోజుల్లో రావాలి. ఇప్పుడు పాస్ట్ 1 month నుంచి మారింది అని అనుకుంటున్నాను. ఈ ఇరుముడి ఇదంతా మనకి అది నేను ఎక్స్పెక్ట్ చేసిన జనాలు ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. దీంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఇది మనకి వాళ్ళు ఎస్ సార్. నేను ఆడియన్స్ అసలు ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకోను. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. మన తెలుగు ఆడియన్స్ ఇంకా ఇంటెలిజెంట్. వాళ్ళకి ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడొద్దు అనేది చాలా క్లారిటీ ఉంటుంది. నా సినిమా వాళ్ళ వరకు ఎంతవరకు తీసుకెళ్తా అన్న దాంట్లోనే ఉన్నాము. అది ఎంతవరకు రీచ్ అయిందని నాకైతే తెలియదు ప్రెసెంట్. బట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్ గా చేద్దామని ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైలర్ ఈ రోజే రిలీజ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ 1 week మా ప్రయత్నం మేము చేస్తాం సార్. అది మీరందరూ మీడియా కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది 4th చాలా సినిమాలు రిలీజ్లు ఉన్నాయి. 2వ తేదీనేమో పవన్ గారి బర్త్డే ఉంది. రిలీజ్లు అవుతున్నాయి చాలా సినిమాలు కూడా. సో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీకు థియేటర్లు దొరుకుతున్నాయా, ఎలా ఉంది ఏంటి అసలు? సార్ కాంపిటీషన్ ఎప్పుడు లేదు చెప్పండి సార్. ప్రతి వీక్ ఏదో ఒక సినిమా వస్తూ ఉంటది. ఇప్పుడు మీరు అన్నట్టు థియేటర్లు మీకు దొరుకుతున్నాయా? థియేటర్లు అదే సార్. ఇప్పుడు బన్నివాస్ గారు, వంశీనాథ్ భట్ గారు అన్నారు కదా, సో వాళ్ళ సపోర్ట్ ఉంది. మేము కంటెంట్ జనాల్లో తీసుకెళ్లి ఇంకా మనకి మంచి రిలీజ్ దొరుకుతుందని కోరుకుంటాం. అంటే ఇంకా మీకు థియేటర్ ఫిక్స్ కాలేదు కదా? థియేటర్ ప్రాబబ్లీ 1 day అయిపోతుంది సార్. షుగర్ ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎవరు వచ్చినా ఒకరికొకరు పోటీ. మీ సినిమా కూడా వాళ్ళకి పోటీ ఎందుకు కాకూడదు? ఎవరికి సార్? వేరే సినిమాలకి మీ సినిమా కూడా పోటీ ఎందుకు కాకూడదు? వాళ్ళతో మీరు పోటీ అండి.
ఏ సినిమా అయినా ఒక సినిమాకి పోటీ, అవును ఇది సార్. కూడా పోటీలో నిలిచింది కాబట్టి మా సినిమానే పోటీ అని గట్టిగా చెప్తున్నారు మీరు, మీ మాటల్లో అర్థం అవును అవుతుంది. సార్. అవును సార్. సో అంటే మీరు చూసిన కంటెంట్ కావచ్చు చాలా యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉంది. అవును సార్. సో ఏంటి అసలు ఈ బేసిక్ లో ఇది కంటెంట్ ఆడియన్స్ కి ఇవ్వాలనేది ఎందుకు అనిపించింది? ఆడియన్స్ ఈ కంటెంట్ బాగా చూస్తారు అనేది ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది? ఓకే సార్, ఇరుముడిలో క్లైమాక్స్ చూసి అందరూ ఏడుస్తున్నారు సార్. నేను ఒక మాట చెప్తాను సార్, మా సినిమాలో లాస్ట్ 40 minutes ఐ హోప్, నేను రవితేజ పెద్దగా ఫ్యాన్, రవితేజ గారికి అంతకంటే మంచి ఎమోషన్ ఉందని నా ఫీలింగ్ సార్. ఎమోషన్ మించింది ఏముంది సార్ చెప్పండి సార్. ఎండ్ ఆఫ్ ద డే అదే ఎమోషన్ లో సార్. సో మీరు కొత్త సినిమా, న్యూ కమర్, ఎంతమంది మీకు ఎక్స్పీరియన్స్ ఇందాక చిన్న చిన్న సినిమాలు అంటే పెద్ద సినిమాలు చేసా కానీ నన్ను గుర్తుపట్టలేదు అన్నారు. సినిమా చూసిన తర్వాత కంటెంట్ బాగున్నా అరే ఈ హీరో కాకుండా ఇంకో హీరో చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అనే మాటలు వినిపిస్తాయి. సినిమా బయటకు వచ్చిన తర్వాత అలా వస్తే నేను ఫెయిల్ audience అయినా కలుగుతుంది. అలా వస్తే నేను ఫెయిల్ అయినా అలాంటి ఫీలింగ్ కలుగుతుందా, లేదంటే నిన్నుగా గుర్తుపట్టి సహలో లైఫ్ ఆఫ్ సంజు అనేది తీసుకెళ్తారా? సార్. నేను చెప్పేది ఒకటే సార్, ఈ సినిమా చూసిన తర్వాత ఐ మైట్ బి మీకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించవచ్చు, ఖచ్చితంగా వీడు పర్ఫెక్ట్ గా చేశాడు రా, వీడు కాకుండా ఇంకోటి ఎవరు చేయలేడు అనే ఫీలింగ్ అయితే నేను తెప్పిస్తాను సార్. ఒక న్యూ కమ్మర్ గా, అంటే ఇప్పుడు స్టార్ నుంచి నేను మాట్లాడలేదు సార్, నా డెబ్యూ మూవీ ఇది. ఒక డెబ్యూ మూవీకి ఏం చేశాడు రా, పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు వీడు అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. ఇంకొకరిని ఊహించుకోలేదు సార్, అదైతే నేను 100% అంటే మొదటి నుంచి కూడా కిరణ్ అబ్బవరం కావచ్చు, ఇప్పుడు బన్నివాసు గారు, వంశీ గారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి యూనివర్సల్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టు కంటెంట్ బేస్డ్ లో. సో ఈ కొత్త వాళ్ళ పాత వాళ్ళ పక్కన పెడితే కంటెంట్, ఆడియన్స్ కావాల్సిన కంటెంట్ ఉంటే ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ ని ఎంతవరకు మీరు నిలబెట్టుకుంటారు? 4th సో వీళ్ళ నమ్మకం కావచ్చు, ఆడియన్స్ మీకు థియేటర్ రావాలనేది ఆ కాన్ఫిడెంట్ ఎంతవరకు ఉంది? సార్ అదే సార్, కంటెంట్ ఇస్ కింగ్ అంటారు కదా సార్, మా సినిమాలో కింగ్ లాంటి కంటెంట్ ఉంది సార్. అదే సార్ మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము. కాదండి, మీరు కంటెంట్ అంటారు కదా, ట్రైలరే మాట్లాడేస్తుంది కదా, అంత మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. మాట్లాడాలి సార్, అన్నట్టు ఇప్పుడు- మాట్లాడాలి సార్, మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది సార్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక మంచి సినిమా అని చేసి నేను చెప్పకపోతే ఎవరికి ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు సింపుల్ అనుకుందాం, మీరు అన్న మాటే ప్రకారం మేము కాలాన్ని తిరిగేసాం సాంగ్ రిలీజ్ చేసాం సార్. సాంగ్ చాలా బాగుంటుంది, మీరు చూస్తే ఏ చిన్న సినిమాలో ఈ మధ్య కాలంలో ఎవరు అటెంప్ట్ చేయలేదు. అది సినిమాలో ఉండదు, సినిమాలో వేరే సీన్ లో వచ్చే సాంగ్ అది. మేము దాన్ని ఒక మ్యూజిక్ వీడియో లాగా చేసి చాలా పెట్టి చేసాము. ఆ లెక్కన కంటెంటే స్పీక్ అయితే అంత మంచి కంటెంట్, అంత మంచి సాంగ్, అనురాగ్ గారు అంత బాగా పాడారు, ఇప్పటికే వెళ్ళిపోవాలి కదా సార్ జనాల్లోకి. మరి ఎందుకు వెళ్ళలేదు సార్? సార్ ఈ రోజుల్లో నీ కంటెంట్ ఎంత బాగున్నా నువ్వు మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడకపోతే తెలియదు. ఓకే, రిలీజ్ అంటే కాంపిటీషన్ లో రిలీజ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ప్లానింగ్ మీ వైపు నుంచి ఏమైనా చేసుకున్నారా? ముందు ప్రీమియర్స్ వెయిటింగ్ కానీ, Yes, sir, కొంతమంది yes, yes. షోలు చూడటం Yes, కానీ. sir. ప్రీమియర్స్ ప్లాన్ చేసుకుంటున్నాం సార్. సెకండ్ నుంచే పడతాయి సార్ ప్రీమియర్స్, మినిమం మేము 5 to 10 మేము premieres నమ్మేది plan వర్డ్ ఆఫ్ మౌత్ నమ్ముతున్నాం సార్. జనాలకు చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. దాని తగ్గట్టే ప్లానింగ్ జరుగుతున్నాం సార్. వచ్చే ఆడియన్స్ కి మీరు ఏం చెప్తున్నారు? ఓపెన్ మైండ్ తో రావాలా, ఎలా ఈ సినిమా చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి. సార్ నేనైతే ఇంతకుముందు చెప్పిన దానికి స్టిక్ అయి ఉన్నాను సార్. మీరు ఒక లవ్ స్టోరీలో, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీలో, ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చూసేటప్పుడు మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారో దానికి మించే పెట్టుకోరండి. అంటే నేను అనేది సార్, ఇప్పుడు మేము కొత్త వాళ్ళము, మా మొక్కలకు తెలియదు, ఇదో చిన్న సినిమా అనే భావన తీసేసి మీరు ఒక మంచి సినిమా చూడబోతున్నారు. మీరు చూసిన ఇప్పుడు వరకు కొన్ని సినిమాలు చూసుంటారు సార్, లిస్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అందులో డెఫినెట్లీ ఈ ఫిల్మ్ చేరబోతుందనే కాన్ఫిడెంట్ తోనే రండి. మేము మిమ్మల్ని 0.01% కూడా డిసప్పాయింట్ చేయము, అది 100% సార్. అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు కదా, ఏంది ఆర్టిస్ట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా కట్టలేదు సార్ కావాలని పెట్టలేదు సార్, ఇది కావాలని తీసుకున్న డెసిషన్ సార్. మా యూస్పీ అది సార్, ఒక ఫ్రెష్ స్టోరీని కొత్త వాళ్ళతో చెప్తేనే బాగుంటుంది సార్. శివ గారు, ట్రైలర్ చాలా బాగుంది అండ్ మీ స్పీచెస్ కూడా బాగున్నాయి. బేసిక్ ఏంటంటే September 4th ప్రభాస్ గారి డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా, అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్ బాయ్ హీరోగా వస్తున్న సినిమా వస్తుంది. మరి అదేంటి, ఏమైనా కాంపిటీషన్ ఏమన్నా అవుతుంది అనుకుంటున్నారా? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా మీకు? సార్ మా హీరోయిన్ మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం, దీనికి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఆ ఫిల్మ్ ప్రభాస్ గారి ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ అయితే, ఈ సహా ప్రభాస్ గారి ఫ్యాన్ గర్ల్ సినిమా. సో మా ఆయన కథలు కూడా ప్రభాసే అన్నారు. మా వాళ్ళు నాకు కూడా సపోర్ట్ చేస్తారు. అక్కడ ఎంత సపోర్ట్ చేస్తారో మా వాళ్ళు నాకు కూడా అంతే సపోర్ట్ చేస్తారు. సో డైరెక్టర్ గారు, బేసిక్ ఏంటంటే సినిమా లాస్ట్ లో అంటే ఒక హ్యాపీ ఎండింగ్ తో ఎండ్ అవుతుందా, లేకపోతే సాడ్ ఎండింగ్ తో ఎండ్ అవుతుందా సినిమా అనేది ఎట్లా ఉంటుంది? ఎమోషన్ అయితే ఉంటది బ్రో, అది సాడా హ్యాపీయా అనేది అది నేను ఇప్పుడు రివీల్ చేయలేను. సార్ డైరెక్టర్ గారు, సార్ చెప్పండి సార్. డైరెక్టర్ గారు, ఎవరికి బిడ్డ వాళ్ళకి ముద్దు అన్నట్టుగా మీ సినిమా మీకు ముద్దే, మేము కాదనం. సో మీ కాన్ఫిడెన్స్ కి మేము అభినందిస్తూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సీన్స్ అట్రాక్ట్ అవుతారు, లవ్ ఎమోషనల్, ఏ సీన్స్ కి బాగా? సార్ నేను అలా సినిమాని డివైడ్ చేసి చూడండి సార్. నేను కథ రాసుకుంది మొదటి
ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతి సీన్ వర్క్ అవుతుందని రాసుకుంటాము. ప్రతి సీన్ ఆ జర్నీలో భాగమే, కంటెంట్లో భాగమే. ప్రతి సీన్ పేలుతుందనే రాసుకుంటాం. కాబట్టి సినిమా మొత్తం మిమ్మల్ని 10 సీన్లు ఉంటే 10 సీన్లు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. 10 సీన్లు బాగా తీసారా అనిపిస్తుంది. అది సార్. నాకు ట్రైలర్ అది చూసుకుంటే ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ గుర్తొచ్చింది రవితేజ. దానికి దీనికి ఎంతవరకు సంబంధం ఉంది? నెక్స్ట్ యాక్చువల్గా ఇది ఒక సంజు ఒక పెయిన్ అని అర్థమవుతుంది సినిమా త్రూ అవుట్. అయితే లాస్ట్కి వెళ్ళాక సంజుని తిట్టుకుంటారా ఏంటి సార్? దీనికి నేను ఒక వేరే రకంగా ఆన్సర్ చేస్తాను సార్. పాయింట్ సార్, ఇప్పుడు మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము. మనందరికి ఒక ఎమోషన్ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే మనం డబ్బులు సంపాదించాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మన భార్య పిల్లలకి ఇబ్బంది రాకూడదు అనే పాయింట్లో మనం దాంట్లో పడిపోయి మనం కొన్ని వాళ్ళ టైంని, వాళ్ళ ప్రీషియస్ టైంని మనము ఎంకరేజ్ చేయం. అంటే ఎట్లా చెప్పాలంటే మనం వాల్యూ ఇవ్వం. అలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది సార్. పాయింట్ అది సిచ్యువేషన్ సార్. మీరు వాడిని తిట్టుకుంటారా, లేకపోతే వాడితో జాలి చూపిస్తారా, లేకపోతే అయ్యో పాపం వాడి లైఫ్లో ఇలా అయ్యింది, లేకుండా ఉంటే ఇంకా బాగుండేది, మంచోడాడు పాపం అనవసరంగా అనే ఫీలింగ్ వస్తుందా అనేది ఇంకా మీరు చూసాక మీరే డిసైడ్ అవ్వాలి సార్. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్ మీకు. నిజంగా తీసేస్తారా? ఆ పొజిషన్ రాదనే కదండి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిలబెట్టుకుంటాను. చూడండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శివ గారు,